అది చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అనే గ్రామం. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం పేదవాడి ఊటీగా పేరు పొంది ఎంతో చల్లగా సుందరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అటువంటి ఊరిలో 1915లో అనీ బీసెంట్ అని ఓ గొప్ప ఐరిష్ మహిళ ఓ కళాశాలను స్థాపించింది. దానివలన ఆ కళాశాలకు బెసెంట్ థియోసఫికల్ కాలేజ్ అని పేరు వచ్చింది. అది 1919వ సంవత్సరం ఫిబ్రవరి నెల 26వ తేదీ. అప్పట్లో వుడ్స్ కాలేజ్గా పిలువబడుతున్న ఇప్పటి బెసెంట్ థియోసఫికల్ కాలేజ్. ఆ కాలేజీ ఆవరణలో ఓ విచిత్రమైన వ్యక్తి కాలేజీ మొత్తాన్ని వీక్షిస్తున్నాడు. ఆయనతో పాటు ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయిన జేమ్స్ హెచ్ కజిన్స్ గారు కూడా ఉన్నారు. ఆయన వేషధారణ చాలా విచిత్రంగా ఉంది. తల నిండా జుట్టు, ముఖం నిండుగా గడ్డంతో ఒక మహర్షిలా ఉన్నారు. కానీ ఆయన చాలా సాధారణంగా ఏ హంగు ఆర్భాటం లేని దుస్తుల్లో ఉన్నారు. క్లాసుల్లో నుండి విద్యార్థులు ఆయన్ని ఆసక్తికరంగా చూస్తూ ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే అని ఒకరికొకరు చెప్పుకోసాగారు. నేషనల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్న ఆయన ఆ సమయంలో దక్షిణ భారతదేశపు యాత్రలో ఉన్నారు. అప్పుడు ఆయన బెంగళూరులోని సిఎఫ్ ఆండ్రూస్ గారి వద్ద బస చేస్తుండగా యాత్ర ద్వారా అలసిన ఆయనకి విశ్రాంతి ఎంతో ముఖ్యమని తలచిన ఆండ్రూస్ గారు ఆయనకు గొప్ప ఆతిథ్యం ఇవ్వగలిగేది నేషనల్ యూనివర్సిటీకి అఫిలియేషన్గా ఉన్న మదనపల్లిలోని బెసెంట్ థియోసఫికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన జేమ్స్ గారిని తలిచి ఆయనకి గొప్ప ఆతిథ్యం ఇవ్వవలసిందిగా జేమ్స్ దంపతులను కోరారు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయిన జేమ్స్ కజిన్స్ గారు ఓ గొప్ప ఐరిష్ పోయిట్. ఆయన భార్య వెస్ట్రన్ మ్యూజిక్లో పట్టభద్రురాలు. దానివలన వారు నివాసం ఉండే కాటేజ్ దగ్గర విద్యార్థులతో కలిసి ఓ పాటలు పాడే ఆట ఒకటి ఆడేవారు. దానిని సింగ్ సాంగ్ ఫన్ సెషన్ అని పిలుచుకునేవారు. కానీ అక్కడికి విశ్రాంతి కోసం వచ్చిన ఠాగూర్ గారికి ఆ సెషన్ ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని దానిని కాటేజ్ నుండి క్లాస్ రూమ్లోకి మార్చారు. కానీ ఎవరి ఊహకి అందని విధంగా ఠాగూర్ గారి ఆ స్థలాన్ని వీక్షించారు. ఆ సందర్భంగా అక్కడ ఆయన రచించిన జనగణమన గేయాన్ని పాడి వినిపించారు. కానీ అది సాంస్కృతిక బెంగాలీ భాషలో ఉండడంతో ఎవరికీ అర్థం కాలేదు. అది గమనించిన ఆయన అది అందరికీ అర్థమయ్యేలా చేయాలనుకున్నారు. ఆ పాటలోని భావం అర్థం కాకపోయినప్పటికీ దానిలోని మాధుర్యాన్ని అర్థం చేసుకున్న మార్గరెట్ కజిన్స్ గారు ఆ పాటకి సంగీతాన్ని సమకూరుస్తానన్నారు. తరువాత రోజు ఠాగూర్ గారు ఆమెతో కలిసి ఆ గేయానికి సంగీతాన్ని సమకూర్చారు. అప్పటి వరకు ఒక ప్రత్యేకమైన సంగీతం లేని ఆ పాటకు స్థిరమైన సంగీతం ఆ రోజు సమకూర్చబడింది. ఆ తరువాత కొందరు విద్యార్థులతో కలిసి ఆ గేయాన్ని ఆలపించిన ఆయన దానిలోని గొప్ప అర్థాన్ని తెలియచేశారు. ఈ గీతం భారతదేశ ప్రకృతి సంపదను, నదులను, పర్వతాలను గుర్తిస్తూ దేశంలోని రాష్ట్రాల పేర్లను ఆ గీతంలో ఇమిడ్చానన్నారు. ఈ గీతం దేశంలోని భౌగోళిక పరిస్థితులను, ప్రకృతి సంపదను ప్రజలంతా గుర్తిస్తారని ఆయన పేర్కొన్నాడు. కేవలం భూగోళ పరిస్థితులను జాబితాగా మాత్రమే కాక భారత భాగ్య విధాత అయిన భగవంతుని ప్రశంసిస్తూ ఈ గీతాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఆయన దానికి ఇండియన్ మార్నింగ్ సాంగ్ అని పేరు పెట్టారు.
మదనపల్లి ప్రశాంత వాతావరణానికి మంత్రముగ్ధుడైన ఆయన 5 రోజుల పాటు ఆ కాలేజీ ఆవరణలోనే ఉన్నారు. విద్యార్థులకు ఎన్నో గొప్ప సంగతులను ఆయన తెలిపారు. మన దేశ జాతీయ గీతం వెనుక ఇంత కథ ఉందని, ఇంత గొప్ప గీతం ఎందరికో తెలియటానికి, ఇంత అత్యున్నత స్థానం పొందటానికి దానిని అనువదించిన సంఘటన మన రాష్ట్రంలోనే జరిగిందని ఎందరికో తెలియదు. ఈ కథ ఓ వ్యక్తి గొప్పతనాన్నో, ఊరి గొప్పతనాన్నో, లేక రాష్ట్రం గొప్పతనాన్నో తెలిపేది కాదు. ఇది ఒక దేశం గొప్పతనం, ఒక జాతి గొప్పతనం, ఆ జాతి యొక్క సమైక్యతను వెలుగెత్తి చూపే జాతీయ గీతం యొక్క గొప్పతనం. ఎందరో భారతీయులకు తెలియక మరుగున పడిపోయిన ఒక కథ యొక్క గొప్పతనం. ఇటువంటి గొప్ప కథ నీకు తెలపాలన్న నా కర్తవ్యం పూర్తయింది. ఇక ఈ కథను భారతదేశ నలుమూలన వ్యాపింపచేయాల్సిన నీ కర్తవ్యం, మీ యువత కర్తవ్యం మాత్రమే ఇక మిగిలింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది.